ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక సుదీర్ఘ కసరత్తు అయితే చేసేస్తోంది. ఢిల్లీలో ఇప్పుడు నేతలు, కీలక నేతలు ఢిల్లీలో చర్చలు నడుపుతున్నారు. పురంధేశ్వరి గారు, సోమవీరాజు గారు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సీట్లకు సంబంధించి అంటే ఒక 6 ఎంపీ స్థానాలు, 10, 12 అసెంబ్లీ స్థానాల విషయంలోనే ఇంకా లెక్క తేలలేదు. ఫైనల్గా ఒక అంకి చెప్పేసుకున్నా సరే అభ్యర్థుల విషయంలో అయితే లెక్క తేల్చలేకపోతున్నారు అనేది. అయితే ఈ జాప్యం, ఈ ల్యాగ్ తీసుకోవడం భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలను పెంచుతోందా? విసిగి వేసారిపోయి ఎవరికి వాళ్ళు రోడ్ ఎక్కుతున్నారు. పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళకి టికెట్ ఉందని కాసేపు, అసలు హిందూపురమే భారతీయ జనతా పార్టీ కోటాలో లేదని కాసేపు, ఆయన మాత్రం ప్రచారం పర్వం మొదలు పెట్టేశారు. అవసరమైతే మరి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు కూడా కొంతమంది నాయకులు సిద్ధమవుతారు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీలో పరిస్థితుల్లో మార్పు వచ్చిందా? దీనికి కారణం ఏంటి, ఎవరు? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, బీజేపీ కావాలని ల్యాగ్ తీసుకుంటుందా నిజంగా? అంటే కించపచ్చినట్టేం కానీ పట్టుమని ఒక 6 ఎంపీ స్థానాలు, 10 స్థానాలకి ఎంత అవసరమా అనేది అయితే జనరల్ గా రేజ్ అవుతుంది. ఎలా చూడాలి? ప్రాక్టికల్ గా జాతీయ పార్టీ కాబట్టి దానికి ఒక సమస్య ఉంటుంది. లోకల్ నాయకులకి స్వేచ్ఛ ఇవ్వరు, డైరెక్ట్ గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ ని విమర్శించేది బీజేపీ, ఇప్పుడు అదే పని తను చేస్తుంది. సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ అన్నటువంటిది. ఒకప్పుడు ఈ అనుసంధానకర్తగా వెంకయ్యనాయుడు లాంటి 2 వైపులా దబాయించి మాట్లాడగలిగిన పర్సన్ ఉండేవాడు. అందువలన అప్పుడు ఇంత తతంగం నడవల. పైనుంచి ఒక కమిటీ వచ్చేది కానీ వాళ్ళు వెంకయ్యనాయుడు చెప్పినట్టుగా బార్గెనింగ్ చేసేవాళ్ళు. వెంకయ్యనాయుడు 2 వైపులా తనే ప్లే చేసేవాళ్ళు. తెలుగుదేశంతో ఎలా బీజేపీతో ఎట్లా బార్గెయిన్ చేయాలో తెలుగుదేశానికి చెప్పేవాళ్ళు, తెలుగుదేశంతో ఎట్లా బార్గెయిన్ చేయాలో బీజేపీకి చెప్పేవాళ్ళు. ఫైనల్ గా ఆయన ఎంత అనుకున్నాడో ఆ ఫిగర్ వచ్చేటట్టు చేసేవాడు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి 100 అనుకుని చివరికి 25 దగ్గర దిగినా, లేకపోతే 25 అనుకుని కిందసారి 13 దగ్గర ఆగిన, ఆ విధంగా ఇద్దరిని కన్విన్స్ చేసేసి మధ్యలో అసలు గొడవ లేకుండా కథ నడిపించుకొచ్చేవారు. ఇప్పుడు అట్లాంటి పాత్ర వాళ్ళకి నచ్చట్లేదు. అదే అంటే నచ్చకపోవడం వల్ల ఎలవ్ చేయట్లా, నచ్చకపోవడం వల్ల ఎవరిని ఎంకరేజ్ చేయట్లా. అట్లాగే ఎంకరేజ్ చేయొచ్చు కదా, ఇక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు జాతీయ నాయకులు. అంటే ఎవరు ఉన్నారని అవ్వచ్చు కదా, ఏముంది, పురంధేశ్వరే కావచ్చు, లేకపోతే గనక హరిబాబు ఇప్పుడంటే గవర్నర్ గా ఉన్నారు, లేకపోతే సీనియర్ మోస్ట్ చాలా మంది ఉన్నారు కదా, సోమవీర్రాజు, ఇద్దరికి తెలుసు, అక్కడ తెలుసు ఇక్కడ తెలుసు కదా, ఎందుకు ఇవ్వలేదు అంత ఛాన్స్? జీవీఎల్ నరసింహారావుకి 2 తెలుసు కదా, ఎందుకు ఇవ్వట్లేదు అంత ఛాన్స్? అంటే ఆ స్వేచ్ఛ లేదు అక్కడ. అది సామాజిక వర్గ బల సమీకరణ, లేకపోతే పైన ఉన్న చనువు వల్ల నవ్వచ్చు. స్వేచ్ఛ లేదా, వీళ్ళెవరి మీద నమ్మకం లేదా? అంటే స్వేచ్ఛ ఉండాలి. ఇదివరకు ఏంటంటే వెంకయ్యనాయుడు, అద్వానీ, వాజ్పేయి అప్పుడు పార్టీ చిన్నదిగా ఉన్నప్పటి నుంచి ఉన్నాడే. అంటే వెంకయ్యనాయుడు గారు అంత అలా నమ్మేవారు బీజేపీ అధిష్టానం, అలా నమ్మదగ్గ నాయకుడు ఇప్పుడు కరువయ్యారు. నేను అనేది అప్పుడు జాతీయ స్థాయిలో పార్టీ చిన్నది, భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో కూడా అప్పుడప్పుడు ఎదుగుతా ఉంది. ఈయన ఎదిగే దశ నుంచి ఉన్నాడు. దాంతో అప్పుడు ఇక్కడ ఏ మీటింగ్లు ఏర్పాటు చేయాలన్నా వెంకయ్యనాయుడు ఏర్పాటు చేస్తూ ఉండటం, ఆ కమ్యూనికేషన్ లో అద్వానీ, వాజ్పేయిలతో ఎప్పుడు క్లోజ్ గా ఉంటూ ఉండేవాడు. దానికి తోడు అప్పుడు బంగారు లక్ష్మణ్ లాంటి వాళ్ళు జాతీయ అధ్యక్షుడు అయ్యారు, ఈయన జాతీయ అధ్యక్షుడు అయ్యారు. ఆ స్థాయిలో ఆయన అంటే వాళ్ళతో పక్కన కూర్చోబెట్టుకునే స్థాయిలో ఆ టైంలో ఉన్నారు కాబట్టి కంటిన్యూటీ వచ్చింది వెంకయ్యనాయుడు. ఒకసారి అధ్యక్షుడి స్థాయిలో చేసిన వాళ్ళు మిగతా వాళ్ళ దగ్గర వాల్యూ ఆటోమేటిక్గా ఉంటుంది కదా. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు? 2 తెలుగు రాష్ట్రాలు చూస్తే ఒక కిషన్ రెడ్డికి ఆ యాక్సెస్ ఉంది. ఇక్కడ మనకి ఇది కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి తర్వాత జగన్కి ఎందుకు రాలేదు ఆ యాక్సెస్? రాజశేఖర రెడ్డి ఆంధ్రాలో ఇంకెవరిని ఎదగనేలా, జగన్ ఎందుకు తొక్కేశారు? అధిష్టానం దగ్గర రాజశేఖర రెడ్డికి ఒక్కడికే పలుకుబడి ఉండేది. ఆయన తర్వాత స్థానాల్లో తెలంగాణ నేతలు కేకేనా, విహెచ్, డిఎస్, మధు యాష్కినా, జైపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అందరూ. ఆయన 1, వీళ్ళు 6, 7, 8, 9, 10 ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి చనిపోవడంతో రాజశేఖర రెడ్డి కుటుంబం తరపున మాట్లాడేవాడు అక్కడ ఎవడు లేడు. దాంతో ఏమైపోయింది, వాళ్ళందరూని నమ్మింది అధిష్టానం. చివరికి వాళ్ళల్లో వాళ్ళు మళ్ళీ నాయకత్వ సమస్య, నాకు సీఎం కావాలనుకుని, మనకు కానప్పుడు నాశనం చేయాలనుకుని తీసుకెళ్లి తలకాయ ఎవరికి ఇచ్చి వచ్చారు? కేసీఆర్ చేతికి ఇచ్చి కేసీఆర్ని కాంగ్రెస్ ముందు నుంచోబెట్టారు. తద్వారా అక్కడ కేసీఆర్ డామినేషన్ జరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారంటే ఇళ్లలో కొట్లాట వాళ్ళే. ఇప్పుడు ఆ కొట్లాటల్ని పక్కన పెట్టించి అధినాయకత్వం దగ్గరికి దూరి సక్సెస్ అయినోడు రేవంత్ రెడ్డి. ఆ నాయకుడిలో ఉండే చొరవ అనేది ముఖ్యం. ఇక్కడ అట్లాగా నేను గెలవగలను, నేను గెలిపించగలను అన్న దమ్మున్నోడు ఎవడున్నాడు? మేబీ ఇవాళ సక్సెస్ అయితే ఫ్యూచర్ లో పురంధేశ్వరి గాని పరిపూర్ణానంద గాని అవుతారు. ఎందుకంటే పైన వాళ్ళతోనూ కాంటాక్ట్స్ ఉన్నాయి, కింద వాళ్ళతోనూ కాంటాక్ట్స్ ఉన్నాయి.
కానీ పరిపూర్ణానంద్ ఇంతవరకు పార్టీ యాక్టివిటీలో సీరియస్గా ఇన్వాల్వ్ అంటే ప్రచారం చేసి పెట్టారు. ఆయనకు ఉన్నటువంటి అంటే గ్రౌండ్ లెవెల్ వర్కింగ్ కాన్సెప్ట్ ఆయన ఎప్పుడు చేరల. అంటే నియోజకవర్గాలు ఇవన్నీ కూడా ఆయనకు ఆ బాధ్యత కూడా ఇవ్వలేదు. ఇస్తే ఆయనకి తెలుసు ఇక్కడ ఏంటంటే స్వార్థము, స్వలాభము, సామాజిక కోణం, ఈ మూడింటిలో సామాజిక కోణంతో ముందుకు వెళ్తే సక్సెస్ ఉంటుంది. స్వార్థం లేకపోతే సక్సెస్ కాదు అనుకునేటటువంటి తరహా ఒక రకం ఉంటుంది. అంటే నేను బాగుపడాలి ముందు, ఆ తర్వాత నా పార్టీ బాగుపడాలి, ఆ తర్వాత మిగతా చూసుకుందాం అనుకుంటాం మీరు. ముందు పార్టీ బాగుపడాలి, ఆ తర్వాత రాష్ట్రం బాగుపడాలి, ఆ తర్వాత నేను బాగుపడాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉండాలి. ఇది వీళ్ళల్లో ఎవరికి ఉంది అనేటువంటిది రేపటి ఎలక్షన్ల తర్వాత తేలుతుంది. అవును, రేపొద్దున తర్వాత ఫలితాల తర్వాత. కానీ ఒక సీరియస్ పొలిటీషియన్నే చూడలేకపోతున్నారా పరిపూర్ణానంద లాంటి నాయకుల్లో? స్వామీజీలు ఉన్నారు కాబట్టి. వాస్తవంగా ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు ఇంతకు ముందు అయితే. అవును, అంటే ఆధ్యాత్మికవేత్త. ఆయనకైతే హిందూపురం అనేటువంటిది అదొక ఫీలింగ్ పడిపోయింది. అది హిందూ అని ఉంది కాబట్టి భారతదేశం మొత్తం మీద 544లో ఒకే ఒక్క హిందూ అనే పేరుతో ఉన్న ఏకైక పార్లమెంట్ నియోజకవర్గం. అంటే ఇప్పుడు ఆయనకి ఇస్తే అదే ఇవ్వాలి, అంత అదే కావాలి, వేరే దాన్ని ఆయన తీసుకోరు. ఒకవేళ ఏ వైజాగ్ ఇస్తాం లేదంటే ఆయన అడుగుతుంది హిందూపురం అంతే. వీళ్ళు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే మేబీ సైలెంట్ కూర్చుంటారేమో. అంటే ఆయన కొంతమంది ఓకే ఆయనని కాదు, ఆయన ఆల్రెడీ ప్రచారం మొదలెట్టేశారు అనేది కదా. తగ్గకపోతే ఒకవేళ దక్కకపోతే ఇండిపెండెంట్ గా వచ్చే అవకాశం ఉంటుందా బీజేపీలో ఎవరైనా? పెద్దగా ఏముండదండి, ఊరికినే హడావిడి జరుగుతోంది. అది కూడా ఏంటంటే తెలుగుదేశం పొత్తు కారణంగా కొంతమంది హడావిడి చేస్తున్నారు, కానీ ఎవరు ఇండిపెండెంట్ గా చేసి కనీసం డిపాజిట్లు తెచ్చుకోగలమన్న నమ్మకం ఉన్నోళ్ళు ఎవరు లేరు. తెలుగుదేశం జనసేన పొత్తు కాబట్టి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనగానే కొంతమంది హడావిడి చేస్తున్నారు. ప్రాక్టికల్ గా ఏంటంటే పార్లమెంటు స్థానాల పరంగా తెలుగుదేశం ఏం చేస్తుంది తెలివిగా చెత్త బొత్త అంతా తోసేస్తుంది. అరకు తెలుగుదేశం ఎప్పుడైనా గెలిచిందా? అనకాపల్లి ఏమాత్రం ఛాన్స్ ఉంది దానికి? హిందూపురం ఇదే దాని పేరేంటి మన ఇది రాజంపేట. ఇట్లాంటి వాళ్ళు గెలవడం అవకాశాలు లేనటువంటి తీసుకొచ్చి వీళ్ళకి దోసేద్దాం అనుకుంటారు. ఇప్పుడు బీజేపీ అందుకే ఏమంటుంది, అరకు మాకొద్దు, నరసాపురం మాకొద్దు, అలాగే విజయనగరం బీజేపీకి ఎప్పుడు సీన్ ఉంది, ఈ 3 స్థానాలని కూడా మీరే తీసేసుకుని మాకు దాని బదులుగా హిందూపురం ఇవ్వండి, ఏలూరు ఇవ్వండి, విశాఖపట్నం ఇవ్వండి అంటోంది. ఇప్పుడు కాకపోతే ఈ 3 ఒకటో రెండో మార్పు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ నాయకులకు కూడా ఈ ఎంపిక 6 స్థానాలు ఓకే, ఎంపీ స్థానాలు అయితే 6 ఫిక్స్ అని అంటున్నారు కాబట్టి ఈ 6 కూడా ఒక పరీక్ష అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు రాజంపేట మిథున్ రెడ్డి నియోజకవర్గం వరుసగా 2 సార్లు, ఒకసారి ఆయన మీద పురంధేశ్వరి గారు ఓడిపోయారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు మ్యాక్సిమం ఫైనల్ అయిందని. అంటే పురంధేశ్వరి గారి వల్ల కానిది కిరణ్ కుమార్ రెడ్డి వల్ల అవుతుందా? ఆయన కూడా ఒకవేళ రేపు పొద్దున్న ఓటమి పాలైతే ఉన్న పరువు తీసుకున్నట్టు అవదా? అంటే అలాంటి నియోజకవర్గాలనే ఏరుకోరి బీజేపీకి అంటగడుతుందా టీడీపీ? వాళ్ళు అంటగడుతున్నారు, వీళ్ళు అంటగాగించుకుంటున్నారు. అది తప్పు. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం ఇద్దరిది. ఎందుకు జాతీయ నాయకత్వం ఆ లెక్కేసుకున్నది వాటిట్లో తెలుగుదేశం కూడా ఎందుకు దోసిందంటే అప్పుడు 2 లక్షలు 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి. ఎప్పుడు మొన్న పురంధేశ్వరి చేసినప్పుడు 2014లో ఆవిడకా? అంటే అప్పుడు ఇద్దరు కలిసి కదా, జాయింట్ కదా పోటీ. ఆ సందర్భం 1,68,000 మెజార్టీయే వచ్చింది మిథున్ రెడ్డికి. 2014లో మెజార్టీయే వచ్చింది. కాకపోతే ఈవిడికి 2 లక్షలు 2.5 లక్షలు వచ్చినాయి ఓట్లు, డిపాజిట్ వచ్చింది కదా. అయితే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలతో పోల్చుకుంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగింది. ఈవిడికి పడ్ల అసెంబ్లీకి ఎక్కువ తెలుగుదేశానికి పడ్డాయి. అంటే వాళ్ళ ఓట్లేమి ఇటుకి టర్న్ కాలేదు, కొంత టర్న్ అయినాయి. దాని ఇంపాక్ట్ ఫేస్ చేసింది. ఇప్పుడైనా అంతే ఉంటది. ఈవెన్ ఇప్పుడు మీకు పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ వీళ్ళు పోటీ చేసే జనసేన బీజేపీల దాంట్లో తెలుగుదేశం ఓటింగ్ ఇటుకి షిఫ్ట్ అవుతుంది అంటే నాకు తెలిసి 100కి 60% నమ్మకం కొన్ని ఏరియాలో, కొన్ని ఏరియాలో 100కి 40% నమ్మకం. మెయిన్ ఇప్పుడు పెద్ద సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళని గెలిపించేస్తే వీళ్ళు నియోజకవర్గంలో పర్మనెంట్ అయిపోతారు, మన పార్టీ వాడికి గెలవడు, మన పార్టీ వాడికి టికెట్ ఇయ్యరు, ఈ ఫీలింగ్ బలంగా పడిపోతుంది. ఇంకోటి తెలుగుదేశం పోను బలహీన పడతాయి. వాళ్ళ 31 సీట్లు ఇదివరకటి రోజుల్లో 294 ఉన్నటువంటి సందర్భంలో 25 ఇచ్చారు బీజేపీ కంటే ఓ లెక్క. తర్వాత ఎలా బలహీనపడుతూ వస్తుంది క్రమంగా చూస్తే, క్రిందటిసారి 50 వీళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది టీఆర్ఎస్కి, 45-50 ఇచ్చారు. తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు
2014 నాటికి 40 దాకా 40-45 తెలంగాణలో ఇచ్చారు. ఆంధ్రాలో 25 అడిగారు, 13 ఇచ్చారు. అంటే అప్పుడు 58 దాకా ఇచ్చినట్టు రెండు కలిపితే ఉమ్మడి. ఒక ఆంధ్ర చూసుకుంటే అట్లా ఉంది. ఇప్పుడు ఈ దఫా 31 వదులుకోవాల్సి వస్తుంది. హైయెస్ట్ వదులుకున్నది 2014లో విడిపోయిన రాష్ట్రంలో లెక్కేసుకుంటే ఆంధ్రలో 13 కలిపి 31 వదులుతున్నది. పార్లమెంట్ స్థానాలు కూడా కిందసారి 4 ఇచ్చారు. ఈ దఫా ఎన్ని ఇచ్చారు? ఏకంగా 6-2-8 లెక్కలు. మరి 8 పార్లమెంట్ స్థానాలు 31 వదులుకున్నదంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక ఇదే కదా. అంటే ఆ లెక్కను చూసుకుంటే గెలిచింది మన 3 కదా. అంటే గెలవడం కాదు బేసిక్ గా నేను అనేది. గెలిచినా ఓడినా పార్టీ నాయకుడికి ఎట్లుంటది నాది. ఇప్పుడు తెలుగు బీజేపీలో అసలు ఒకసారి గెలవలేదు సొంతగా, కానీ ఎందుకు గొడవ పడుతున్నారు? మా నియోజకవర్గం అని ఎందుకు గొడవ పడుతున్నారు అంటే నాది అనేటువంటి ఒక, ఇప్పుడు మనం ఏ ఊరైనా పోయిరండి, మన ఊరు అడుగు పెడుతున్నప్పుడు అన్నిళ్ళు మనవి కాదు, కానీ ఊళ్ళోకి అడుగు పెట్టగానే మనకు ఫీలింగ్ ఏదొస్తుంది, మన ఇంట్లోకి వచ్చేసినట్టు ఉంటది. అట్లాగే ఏ నాయకుడికి ఆ నాయకుడికి అంటే ఆ స్థాయి అభ్యర్థులు లేరు కదా సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళు గెలిచిన వాళ్ళు గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. లక్కీగా ఆయన వచ్చాడు కాబట్టి లావు వీళ్ళకి ఏదో కలిసి వచ్చింది. లేదంటే అభ్యర్థులు కూడా కనిపించట్లేదు కదా. పోనీ అంటే కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ బలహీనపడటం వల్ల కదా. ఇప్పుడు కేంద్రంలో లేదు, రాష్ట్రం అధికారంలో లేదు, అందులో 2 చోట పరమశత్రువులు. అవును. ఇప్పుడు దాంట్లో ఒకటి సెట్ చేసుకున్నారు కాబట్టి ఇదే గనక ముందే పొత్తు ఖరారు అయ్యి ఉంటే ఈ పార్టీకి అపర కోటీశ్వరులు చాలా మంది వచ్చిండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ. అది పొత్తు లేకపోవడం వల్ల ఎంతవరకు ఉంటుందా లేదా అన్న దాని వల్ల ఆగింది. ఇప్పుడు పొత్తు అన్న తర్వాత ఇప్పుడు బీజేపీలో కూడా పోటీ పడుతున్నారు. మీరు చూడండి, సుజనా చౌదరి, సీఎం రమేష్ మొన్నటిదాకా పోటీ చేయడానికి రెడీ కాల. అందరూ కూడా తెలుగుదేశంతో పొత్తు అన్నాక ఇప్పుడు పోటీ పెరిగింది. ఎందుకని తెలుగుదేశం ఓట్లు ఖచ్చితంగా కొన్ని గ్యారంటీ కదా. మన ఓట్లు వచ్చినా రావని మనకు వచ్చేవి మన ఎంత ఉన్నాయి, 10,000 ఉన్నాయి అనుకుందాం. కానీ తెలుగుదేశంతో పొత్తు వల్ల 40-50 వేలు అయితే వస్తుందిగా. ఒకసారి అట్లా తెచ్చుకున్నాం అంటే 60-50 వేలు నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి ఇంకా లెక్కలోకి వస్తాం కదా మనం పోటీలోకి అనేటువంటి రూట్ ఎవరికాళ్ళు ఆలోచిస్తారు. పురంధేశ్వరి గారితో సోమవీర్రాజు గారితో ఢిల్లీ పెద్దలు అంటే వాళ్ళ సీట్ల గురించి మంత్రాలు జరుపుతున్నారా? ఓవరాల్ గా పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు ఎక్కువ తక్కువ గురించి అన్నమాట వాళ్ళ గురించి మాట్లాడడానికి పిలవరు. బీజేపీ స్టైల్ ఎప్పుడు అట్లా ఉండదు. జరుగుతున్నది ఏంటంటే మొన్న వీళ్ళు ఇవన్నీ కలిపి ఏదే ఇచ్చిన 1/2 డజన్లో 4 పనికిరాని సీట్లే అవుతున్నాయి. కాబట్టి అలా కాదు, వీళ్ళు కొంతమంది ఇంకోటి అసెంబ్లీ స్థానాలు కూడా అసలు పొరపాటున కూడా పనికిరానటువంటి సీట్లు బీజేపీకి ఇచ్చారు. వాళ్ళ లిస్టు వీళ్ళ లిస్టు సంబంధం లేనట్టు వీళ్ళు అడిగి వాళ్ళు ఇచ్చేస్తానన్నవి. దాంతో కొంతమంది సీనియర్లు ఒరిజినల్ గా మొట్టమొదటి నుంచి సంఘ పరివార సంస్థల నుంచి వచ్చిన వాళ్ళు, ఏబీవీపీ నుంచినో, విహెచ్పి నుంచినో, ఆర్ఎస్ఎస్ నుంచినో వచ్చి పార్టీ నాయకులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అది అధిష్టానానికి లేఖ రాశారు. 10 మంది కలిసి సంతకాలు పెట్టి మరీ రాశారు. అయితే వాళ్ళు ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టలా, లీక్ చేయలే, పార్టీ ధిక్కరణ చర్యలు చేయలే. పురంధేశ్వరికి ఇచ్చారు, నడ్డాకి పంపించారు, పార్టీ కార్యాలయంలో ఇచ్చారు. కానీ అది తెలివిగా లీక్ చేశారు పార్టీ కార్యాలయం నుంచి ఒక గ్రూప్, అది యాంటీ గ్రూప్ అయినా సరే వాళ్ళు స్టాండ్ బై అయ్యి ఉన్నారు. ఇది అధినాయకత్వం నోటీస్కి వెళ్ళింది. రెండవది మొన్న ఈ మధ్య నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ మీటింగ్ జరిగింది, బీజేపీని కూడా అక్కడికి వెళ్తుంది. ఆ టైంలో ఆంధ్రాకి సంబంధించి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమైనాయి. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మీకు ఏమైనా అర్థం ఉందా? మనం అడిగిన సీట్లు కాకుండా వాళ్ళు ఇచ్చినవి తీసుకునే స్థితిలో ఎందుకు మనకు అసలు పొత్తు అన్నటువంటిది. దాంతోనే అసలు ముందుగా అనౌన్స్ చేయాలనుకున్నటువంటి చంద్రబాబు ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు దాని వలన ఈ 3 కూడా వదిలేసేయమని అడుగుతున్నారని. ఇది విజయనగరము, అనకాపల్లి, నరసాపురం వదిలేసి దానికి బదులుగా హిందూపురము, ఏలూరు, విశాఖపట్నం ఇవన్నీ అడుగుతున్నారని ఇట్లాంటి రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. అవి వీళ్ళు ఎవరికి చెప్తారు? అధినాయకత్వానికి చెప్తారు. ఎమ్మెల్యే స్థానాలు కూడా అధినాయకత్వానికి వాళ్ళు ఇదిగో ఈయన ఇస్తానన్న లిస్టు వాళ్ళు ఇచ్చిపోయారు. వీళ్ళని దాని మీదన స్క్రూటినీ చేసి ఇమ్మన్నారు. ఇక్కడ పురంధేశ్వరి ఏం చేసింది, వాటిట్లలో మనం ఏది గెలవగలం, ఏది ఓడిపోతాం అన్నది లెక్కిస్తూ ఇంకా ఏవి అడిగితే బెటర్ అన్నటువంటి లిస్టుని ఈవిడ పంపించింది అధినాయకత్వం. అట్లాగే వాళ్ళు ఏమేమి అడగచ్చు అన్నది వాళ్ళు పంపించారు ఒకటి. ఇదంతా కూర్చుని మాట్లాడడం కోసం పిలిపించారు. అంతర్గత విభేదాలన్నా పెరిగే అవకాశం ఉంటుందా దీనివల్ల? భారతీయ జనతా పార్టీలో ఆ ప్రాబ్లం ఏముండదండి. ఇప్పుడు ఒక సంఘర్షణ ఉంటుంది ఏది ఇంటర్నల్ గా, కానీ కొట్టుకు సాగరు వాళ్ళు. అంటే అసంతృప్తితోనే పనిచేసిపోతారు. తెలుగుదేశంతో పొత్తు అంటేనే ప్రతి ఒక్కళ్ళు అసంతృప్తి ఉంది, పనిచేసిపోవట్ల అంతే. అది రైట్, చూద్దాం ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది. ఏం తేలుస్తారు, ఎప్పుడు తేలుస్తారు భారతీయ జనతా పార్టీ ఈ సుదీర్ఘ కసరత్తు వెనక
కారణం ఏంటి? చివరికి వాళ్ళకి నచ్చిన స్థానాల్లో బరిలోకి దిగుతారా, టీడీపీ ఇచ్చిన స్థానాల్లో బరిలోకి దిగుతారా? చూద్దాం.